మరి ఏలియా తర్వాత ప్రవక్తగా ఎలీషాని దేవుడు అభిషేకించాడు. ఎలీషా తర్వాత బహుశా దేవుని చిత్తం ఏంటంటే గెహాజీని మరి ఆయన ప్రవక్తగా ఎంచుకోవాలనే దేవుని ఆయన చిత్తం కావచ్చు. అయిపోయింది బ్రదర్, ఒకసారి చూడండి. సరే, బాగా మనకి ఏలియా తర్వాత దేవుడు ఎలీషాని ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఎలీషా తర్వాత మరి గెహాజీని ఆయన ప్రవక్తగా ఎంచుకోవడం అనేది ఆయన చిత్తం కావచ్చు. కానీ మనకు తెలుసు గెహాజీ ధనమును ప్రేమించి మరి దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోయినట్టు మనం చూస్తాం. అదేవిధంగా మరి చాలా మంది యవనస్తులు లేకపోతే పెద్దవారు దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చలేకపోతున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ధనాన్ని ప్రేమించటం. ధనం విషయంలో సరైన రాడికల్ యాటిట్యూడ్ లేకపోతే మన దేవుడు మనల్ని ఎప్పుడు వాడుకోడు. లేకపోతే మాట విషయంలో మనము కొంతమంది చాలా మంది చాలా లూజ్ టంక్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది దేవుడికి ఇష్టమా కాదా అని చెప్పి ఆలోచించరు. సో మన మాట విషయంలో మనం తప్పిపోవడం, లేకపోతే మన కళ్ళ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండటం. మనం ఏది పడితే మనము తప్పు చూడకపోవచ్చు, కానీ అనవసరం మనం చూడకూడదు. లేకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం, లేకపోతే లౌకిక ఉద్యోగం, దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగంలో మనం నమ్మకంగా పనిచేయాలి. దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో మనం దాన్ని నిర్లక్ష్యంగా చేయటానికి లేదు మనకి. సో దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకంగా లేకపోవడం మొదలైన కారణాలను బట్టి దేవుడు చాలా మందిని దేవుడు వాడుకోలేకపోతున్నాడు. దేవుడు తన చిత్తాన్ని మన విషయంలో నెరవేర్చలేకపోతున్నాడు. అనేక మంది ప్రవక్తలుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు, దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చాలా మంది గెహాజీ లాగా చాలా చిన్న చిన్న విషయాలకే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మరి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నట్టు, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. లేకపోతే దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుడు వాడిని వాడుకోలేకపోతున్నట్టు మనం చూస్తాం. అయితే మనము కొత్త సంవత్సరంలో 24-25 సంవత్సరంలో మనం గనక ప్రభువు యొక్క చిత్తాన్ని చేయటానికి మనం తీవ్రంగా ఉంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే మన శరీరాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే గనక ప్రభు ఖచ్చితంగా మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి గెహాజీ మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నడిపింపును కోల్పోయాడు. కానీ దేవుని పని ఎప్పుడు ఆగదు. దేవుడు ఒకరు కాకపోతే ఇంకొకరిని దేవుడు ఎంచుకుంటాడు. ఇస్కరియోతు యోధ 12వ శిష్యుడిగా ఫెయిల్ అయ్యాడు. దేవుడు అపోస్తలుడైన పౌలు వాడుకున్నాడు. పౌలు ద్వారా గొప్ప పరిచర్య చేశాడు. అదేవిధంగా గెహాజీ విషయంలో దేవుని చిత్తం నెరవేరలేదు, కానీ ఇంకొక ప్రవక్తని దేవుడు ఎంచుకున్నాడు. ఆ ప్రవక్తే ఆమోస్ ప్రవక్త. చూడండి, ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము, 14-15 వచనాలు, 759వ పేజీ. ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని వాడును. నా బందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. మరి ఇక్కడ ఒక ఆమోసు ఇంట్రడక్షన్ రాయబడింది. ఆమోసు జీవితం చూస్తే గనక అనేక సంవత్సరాలు తన ప్రైవేట్ లైఫ్ లో ప్రభువుకు నమ్మకంగా జీవించాడు. అతడు పనిచేసే ఉద్యోగం లేకపోతే అతడు పనిచేసే వృత్తి విషయంలో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. అనేక సంవత్సరాల పాటు ఆమోసు జీవితాన్ని చూశాడు. అతడు ఎంతో తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తాడు. మన వ్యక్తిగత రహస్య జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో, మన ఉద్యోగంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఇవన్నీ దేవుడు చూస్తాడు. చూసినప్పుడు మరి ఒక ఆమోసు విషయంలో చూసిన తర్వాత ప్రభు ఒకనొక దినాన్న ప్రభు ఆమోసుతో మాట్లాడాడు.
నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని చెప్పి వెళ్ళాడు. సో మనం కూడా మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ మన రహస్య జీవితంలో ఎవరు లేనప్పుడు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో, మనం ఏం చూస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి వింటున్నాము, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. చూసి ఆయనకు నమ్మకంగా ఉంటే గనక ఒక్కొక్క దినాన్ని ప్రభు మన దగ్గరికి వచ్చి ప్రభు కూడా ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు నా పరిచర్య చేయి, లేకపోతే నా ప్రవచనం చెప్పు. కొత్త నిబంధనలు ప్రవచనం అంటే ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాట. సో ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాటలు నువ్వు మాట్లాడని చెప్పి దేవుడు మనకు ప్రవచనం ఇస్తాడు అని మరి ఆమోస్ గ్రంథం ద్వారా మనము గ్రహించవచ్చు. అయితే ఎందుకని మరి దేవుడు ఆమోస్ను ప్రవచించమని చెప్పాడు అని చెప్పి మనం ఆలోచిస్తే ఉంటే కనుక అప్పుడున్న పరిస్థితులు ఏంటి అని ఆలోచించినప్పుడు రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను. 319వ పేజీ. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14 నుంచి. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణమును తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణమును తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతి మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియన్లను నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతం చేయదమని చెప్పి బాణములను పట్టుకొనమని అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టమనెను. అందుకు ఈ నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగున వరకు నీవు వారిని హతము చేసేది ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లు ఓడించదు అని చెప్పాను. మరి ఇక్కడ ఎలీషా జీవితం చూస్తే గనక ఎలీషా గురించి రాజు చెప్పే మాట ఏంటంటే, మరి రథములను రౌతులు, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు నీవే అని చెప్పాడు. నిజంగా మరి ఎలీషా జీవితాలు చూస్తే గనక వాళ్ళు ఇతరులకు దీవెనకరంగా ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుడు ఇశ్రాయేలుని కాపాడినట్టు మనం చూస్తాం. చివరికి ఎలీషా చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రాజు వచ్చాడు. రాజు వచ్చినప్పుడు మరి ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బాణం తీసుకుని నేల మీద కొట్టమని చెప్పి అన్నాడు. కొట్టమన్నప్పుడు 3 సార్లు మాత్రమే కొట్టాడు. కానీ ఎలీషా ఆశించింది ఏంటంటే 6 సార్లు 5-6 సార్లు కొడితే గనక కంప్లీట్ గా నువ్వు సిరియన్లు ఓడించేవాడివి. కానీ ఇప్పుడు 3 సార్లు కొట్టావు కాబట్టి కొంత విజయం మాత్రమే నీకు వస్తుంది అని చెప్పాడు. మరి ఎలీషా చెప్పినట్టే ఎలీషా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు శత్రువుల మీద వాళ్ళు జయం పొందారు. వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఎంతో సమాధానం ఉంది, చుట్టూ శత్రువులు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో అంత బాగున్నప్పుడు మన దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ ఇశ్రాయేల్ కంప్లీట్ గా తప్పుదారి పట్టినట్టు మనం చూస్తాం. వాళ్ళు జీవించిన విధానం ఏ విధంగా చూస్తే గనక మరి ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం నుంచి, దరిద్రుల నోట్లో మన్ను వేయుటకు బహుగా ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడును ఒకదాన్నే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచెదరు, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకుని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు, జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్షారసము తమ దేవుని మందిరములోను పానం చేయుదురు. మరి ఇక్కడ ఇశ్రాయేల్ జీవితం చూస్తే గనక వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు నైతికంగా పడిపోయారు. అదే విధంగా బీదలని దోచుకున్నట్టు దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని స్తుతించకుండా బీదల్ని దోచుకోవడానికి, అదే విధంగా అపవిత్రమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు దాన్ని వాడుకున్నట్టు మనం చూస్తాం. ఇంకా వాళ్ళు ఏ విధంగా జీవించారంటే కనుక 11వ వచనంలో, మీరు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులో కొందరిని నాజీరులుగాను నియమించి తిని, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులను మీరు ద్రాక్షారసము తాగించితిరి, ప్రవచించవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. మరి యవ్వనస్తులు కొంతమంది దేవుడు నాజీరులుగా
ప్రవక్తలుగాను నాజీరులుగా దేవుడు నియమిస్తే వీళ్ళు ఆటంకంగా ఉన్నారు. వాళ్ళకి ఆటంకంగా ఉన్నారు. యవ్వనస్తులకు ఆటంకంగా ఉన్నట్టు దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనము మన చిన్న పిల్లలకి లేకపోతే యవ్వనస్తులకి మనం ఆటంకంగా ఉన్నామా అని మనం ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఏ విధంగా మనం ఆటంకంగా ఉండొచ్చు? మనం మన టీవీలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. పక్కన పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారు? అది నిజంగా పిల్లలకి ఆటంకంగా ఉందా? లేకపోతే సంఘంలో మనం మాట్లాడే మాటలు పిల్లలకు కొన్నిసార్లు ఆటంకంగా ఉంటాయి. కొన్నిసార్లు అటువంటి ఆటంకం కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. అదేవిధంగా వీళ్ళు ఎంత అనైతిక జీవితం జీవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ, పిల్లలని యవ్వనస్తులను తప్పుదారి పట్టిస్తూ కూడా వాళ్ళు దేవాలయానికి వెళ్ళటం మాత్రం మానలే. అంటే వాళ్ళు రిలీజియస్ పీపుల్ అన్నమాట. వాళ్ళు దేవాలయం ప్రతి 3 రోజులకు ఒకసారి దశమ భాగం చెల్లించేవారు. దేవాలయానికి వచ్చి పాటలు పాడేవారు. దేవాలయానికి వచ్చి దేవుని స్తుతించేవారు. ఇంకా చూడండి ఇదే 5వ అధ్యాయము 21వ వచనం 21 నుంచి 5వ అధ్యాయం 21. మీ పండగ దినములను నేను అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనిచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములు మీరు అర్పించిన యెడల నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీకు అర్పించుచు కొవ్విన పశువులు నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్దకు తొలగనీయుడి. మీ స్వర మండలము నాదం వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లు న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. మరి వాళ్ళు ఇంత అనైతిక జీవితం జీవించి కూడా దేవాలయానికి వచ్చేవారు, పాటలు పాడి దేవుని స్తుతించేవారు, దేవుడికి దహన బలులు అర్పించేవాళ్ళు, దేవునికి సమాధాన బలులు అర్పించేవాళ్ళు, పాటలు పాడి దేవుని స్తుతించేవారు. 3 రోజులకు ఒకసారి వచ్చి దశమ భాగం చెల్లించేవారు. కానీ దేవుడు చెప్పే మాట, ఇవన్నీ నాకొద్దు. నాకు కావాల్సింది ఏంటంటే న్యాయం కావాలి. పొరుగువాడి పట్ల నువ్వు న్యాయంగా ప్రవర్తించు, అది నాకు కావాలి అని మరి ఆమోసు ప్రవచించాడు. ఇశ్రాయేలీయులకు ప్రవచించాడు. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా ఆమోసు ప్రవచించాడు. మీరు అంటే పశువులతో పోల్చి, అంటే తాగుబోతులు, అంటే స్త్రీలు కూడా ఏ విధంగా ఉండేవారు అంటే తాగుబోతులుగా ఉండేవారు. ధనికులు బీదలను దోచుకోవడం, మగవాళ్ళేమో బీదలను దోచుకోవడం, నాయకులు బీదలను దోచుకోవడం, స్త్రీలు కూడా ఏ విధంగా ఉన్నారంటే తాగుబోతులుగా ఉన్నారని చెప్పి ఆమోసు ప్రవచించాడు. అదే విధంగా ఇంకా మనం చూస్తే గనక ఏం ప్రవచించాడు ఆమోసు అని ఆలోచించినప్పుడు 6వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా మీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖశక్తులు చేయు ఉత్సాహ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణంలో వాటిలోని సమస్తములకు శత్రువు వశము చేసేదినని. మరి దేవుడు చెప్పే మాట ఏంటంటే, యాకోబులో అంటే ఇశ్రాయేలీల్లో అంటే ఎఫ్రాయిం సంతతి వారిలో దేవుడు చూసింది ఏంటంటే వాళ్ళలో గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఎలీషాని బట్టి దేవుడు ఇచ్చాడు, ఏలియాని బట్టి ఇచ్చాడు. వీళ్ళ గొప్పతనం కాదు, ఎలీషా గొప్ప పరిచర్య చేశాడు కనుకనే ఎలీషాని బట్టి దేవుడు కనికరించి సిరియన్ల మీద జయం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి శత్రువుల భయం లేదు. వీళ్ళంతా ధనవంతులుగా మారారు, కానీ వాళ్ళు ఎంతో గర్విష్ఠులుగా మారారు. ఇచ్చింది దేవుడు, మా సొంత బలం చేత సొంత శక్తి చేత సాధించింది కాదు, ఇది దేవుడు ఇచ్చింది అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. కనుకనే వాళ్ళు దేవుడు చెప్పే మాట ఏంటంటే మీ గర్వము నాకు అసహ్యం అని చెప్తాడు. దేవుడికి అసహ్యమని ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటి గర్వము, రెండోది కపటం. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోటి మాట్లాడకూడదు, నటించకూడదు. మనం ఎప్పుడు కూడా నటించకూడదు. ఓకే, మన పాపంలో పడిపోయామని చెప్పాలి, అంతే తప్ప మనం పరిశుద్ధులుగా మనం ఏదో అయిపోయినట్టు, మనం చలామణి అయినట్టు మనం మాట్లాడకూడదు. కనుక దేవుడికి అసహ్యం కపటము, గర్వము. సో దేవుడు అసహ్యం అనే పదం బైబిల్ ఎక్కడన్నా వాడితే గనక దానిని మనం ఎంతో తీవ్రంగా తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. యాకోబు సంతతి వారి పట్ల దేవుడు ఎందుకంత మరి వాళ్ళకి విరోధి అయ్యాడంటే వాళ్ళ గర్వం. సో ఖచ్చితంగా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వాళ్ళు గర్విష్ఠులుగా ఉన్నారు. కనుకనే కొన్ని సంవత్సరాల తర్వాత వారు పతనమైనట్టు మనం చూద్దాం. అదే విధంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే 9వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. 9వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీయులారా
మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిష్తీలను, కీరు దేశంలో నుండి సిరియలను రప్పించి తిని. ఇశ్రాయేలీలకి ఎప్పుడు కూడా, ఇశ్రాయేలీలు కానీ యూదులకు కానీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండేది, మేము గొప్ప వాళ్ళము, మేము ఇతరుల కంటే చాలా గొప్ప వాళ్ళము, కనుకనే దేవుడు మా పట్ల కనికరించాడు, మేము అబ్రహాం సంతతి, మేము ప్రత్యేకమైన వాళ్ళము, మేము ఇతరుల కన్నా గొప్ప వాళ్ళం అని చెప్పి తలించేవారు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలీలారా మీరును కూషీలు నా దృష్టికి సమానులు కారా? దేవుడికి అందరూ సమానమే. మనం జీవించే విధానాన్ని బట్టి దేవుడికి ఇష్టలుగా ఉంటామా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కనుక మనం కూడా మనం ఇతర సంఘాల కంటే ఏ మాత్రం గొప్ప వాళ్ళం కాదు. కొన్ని విషయాల్లో ఇతర సంఘాలు మనకన్నా బెటర్గా ఉన్నాయి, నేను ఖచ్చితంగా చెప్తాను. అదేవిధంగా ఇతర సంఘాల్లో కూడా నిజంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కేథలిక్ సంఘాల్లో కూడా ఉన్నారు. నిజంగా కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు మనకన్నా ఎంతో శ్రేష్టమైన వాళ్ళుగా ఉంటారు. కనుక మనం ఇతర సంఘాలతో పోల్చుకొని ఇతరుల కన్నా మనం ఎప్పుడు గొప్ప వాళ్ళమని చెప్పి తలంచకూడదు. ఇతరుల కన్నా మనం గొప్ప వాళ్ళం కాదు. మనం మనం ఏమై ఉన్నామో కేవలము ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే ఉన్నాము. నరకానికి పాత్రలమైన మనల్ని దేవుడు కనికరించి ఇక్కడ తీసుకొచ్చాడు మనల్ని. కనుక ఎప్పుడు దీన మనసుతో ప్రభు సన్నిధికి మనం వెళ్దాము, ప్రభు సన్నిధికి వెళ్దాము, ప్రభువుని అడుగుదాం, ప్రభు నన్ను వాడుకో ప్రభా, నా శరీరాన్ని నీకు సమర్పించుకుంటాను, నా కళ్ళు, నా చెవులు, నా నా నోరు, నా హృదయము, నా సమయము, నా ధనము నీకు సమర్పించుకుంటాను ప్రభా, నన్ను వాడుకో అని మనం దీన మనసుతో ప్రభు సన్నిధికి మనకు వచ్చినప్పుడు 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని వాడుకోవడానికి మనకు సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు మనల్ని సిద్ధముగా ఉన్నాడు. మన జీవితంలో గర్వపు తలంపులు తీసివేసుకోవాలి. మనం ఎప్పుడు ఎవరికన్నా గొప్ప వాళ్ళం కాదు. మనము కేవలము ఆయన కనికరాన్ని బట్టే మాత్రమే ఉన్నాము. కనుక మనలో ఖచ్చితంగా ఇతర సంఘాల కన్నా గొప్ప వాళ్ళము అని చెప్పి మనకు చాలా మంది తలంపులు ఉంటాయి. అది తప్పు. అటువంటి ఆలోచన నుంచి మనం బయటకు వచ్చేయాలి. ప్రభువుని అడుగుదాం, ప్రభా నాకు అటువంటి తలంపులు ఉన్నాయి ప్రభా, తీసివేయి ప్రభా, నేను ఇతర సంఘాల కన్నా గొప్పవాడిని, ఇతర సంఘం కన్నా మా శ్రేష్టమైన సంఘం నేను అనుకుంటున్నాను ప్రభా, దయచేసి అటువంటి తలంపుల నుంచి నాకు విడుదల కలిగి చేయమని ప్రభువుని అడిగితే ప్రభువు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదేవిధంగా 7వ అధ్యాయంలో మరి దేవుడు ఆమోస్ కాలంలోనే దేవుడు ఇశ్రాయేలుని శిక్షించాలని చెప్పి కోరుకున్నాడు. కానీ మనకు తెలుసు ఆమోసు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మరి అష్షూరు రాజు వచ్చి ఇశ్రాయేలుని దాడి చేసి ఇశ్రాయేలుని చెరలోకి తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు బట్టి దేవుడు చెప్పాడు పశ్చాత్తాపడని అని చెప్పారు, కానీ వాళ్ళు ఎవరు పశ్చాత్తాపడలేదు. కనుక మరి ఆమోస్ కాలంలోనే ప్రభువు మరి ఇశ్రాయేలుని శిక్షించాలని చెప్పి కోరుకున్నాడు. కానీ మరి ఆ విధంగా జరగలేదు. ఎందుకు జరగలేదో మనం చూస్తే కనుక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచినప్పుడు పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగో నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. దేవుడు వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళు పశ్చాత్తాపడలేదు. దేవుడు ఆమోసుకు చూపించాడు ఏంటంటే, నేను మిడతలను పంపించి మరి వీళ్ళని నాశనం చేస్తానని చెప్పినప్పుడు మరి ఆమోసు మరి ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యలో నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆమోసు. ప్రభువా, యెహోవా నీవు దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిలిచిన ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు మరి వెంటనే ఆమోసు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఇది జరగద్దని చెప్పాడు. సరే నేను చేయను, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నేను చేయనని చెప్పాడు. నిజంగా ఒక్క వ్యక్తి నిలబడటం బట్టి మరి ఇశ్రాయేలీలు కాపాడబడినట్టు మనం చూస్తాం. ఒకే ఒక్క వ్యక్తి ఏలియాను బట్టి దేవుడు ఇశ్రాయేలుని కాపాడాడు. ఒకే ఒక్క వ్యక్తి ఎలీషాను బట్టి ఇశ్రాయేలుని దేవుడు కాపాడాడు. ఒకే ఒక్క ఆమోసును బట్టి ఇశ్రాయేలుని కాపాడాడు. అదేవిధంగా ఒకే ఒక్క మోషేను బట్టి దేవుడు ఇశ్రాయేలుని కాపాడినట్టు మనం చూస్తాం. కనుక మనం కూడా ప్రభువుకు నమ్మకంగా జీవిస్తే గనక మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడుతుంది, మనల్ని బట్టి మన సంఘం దీవించబడుతుంది. సంఘంలో అందరూ దారి తప్పొచ్చు,
సంఘములందరూ విరుద్ధంగా, దేవుని విరుద్ధంగా ఉండొచ్చు, కానీ మనం ఒకే ఒక్కడు మనం నిలబడితే గనక మనల్ని బట్టి దేవుడు సంఘాన్ని కాపాడుతాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక సందర్భంలో దేవుడు చెప్పిన మాట 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాన్ని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మిరింగివేసి స్వాస్యమును మిరింగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గల వాడు, అతడు ఎలాగు నిలిచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువు అయిన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. మరి దేవుడు యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే, మరి అగ్ని చేత నేను దండిస్తాను. ఈ ప్రజలు తప్పు చేస్తున్నారు, మత సంబంధులుగా ఉన్నారు ఈ ప్రజలు, జస్టిస్ లేదు, న్యాయం లేదు, వీళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పినప్పుడు అగ్ని చేత శిక్షిస్తాను. మళ్ళీ మరి ఆమోసు దేవునికి ఇశ్రాయేలుకి మధ్య నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థన, యాకోబు కొద్ది జనము గల వాడు, అతడు ఎలాగూ నిలిచును మానివేయమని మనము చేసినప్పుడు మరి ఆమోసు మాట విన్నట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా మరి ఆమోసుని బట్టి దేవుడు ఆమోస్ కాలంలోనే ఇశ్రాయేలు మీద శిక్ష రావాలి, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆమోస్ చనిపోయిన తర్వాత మనం వచ్చినట్టు మనం చూస్తాం. కనుక 24 సంవత్సరం దేవుడు మళ్ళీ అత్యధికంగా దీవించాడు, దేవుడు కనికరించాడు. కానీ 25 సంవత్సరంలో దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన పరిచర్య చేయాలి. అదే విధంగా విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అందరూ మన ఇంట్లో అందరూ తప్పిపోవచ్చు, మనము నిలబడితే మనల్ని బట్టి ఇల్లు కాపాడబడుతుంది. సంఘంలో అందరూ తప్పిపోవచ్చు, కానీ ఒకే ఒక్కడు మనము నిలబడితే గనక మనల్ని బట్టి దేవుడు సంఘాన్ని దీవిస్తాడు. ఏ విధంగా దీవిస్తాడు? ఆమోసు జీవితం చూస్తే గనక ఆమోసు ఒక సామాన్య దీనుడిగా జీవించాడు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ, చిన్న వృత్తిని చేసుకుంటూ జీవించేవాడు. కానీ అతడు ప్రైవేట్ లైఫ్ లో ప్రభువుకు నమ్మకంగా జీవించాడు. అనేక సంవత్సరాల పాటు, ఏదో 1 నెల 2 నెలలు కాదు, అనేక సంవత్సరాల పాటు ప్రభువుకు నమ్మకంగా జీవించాడు. దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా తప్పిపోతున్నారు, ఇశ్రాయేలీలందరూ కూడా మత సంబంధులుగా ఉన్నారు, బీదలను దోచుకుంటున్నారు, స్త్రీలు చూస్తే తాగుబోతులుగా ఉన్నారు, అందరూ కూడా తప్పిపోయిన వాళ్ళు. ప్రవక్తలు చూస్తే కనుక దొంగ ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు ఉన్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి నేను చూశాడు, అది ఆమోసు. సో ఆమోసు పట్ల దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. మన యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు ఆయన ప్రైవేట్ లైఫ్ లో ప్రభువుకు నమ్మకంగా జీవించిన తర్వాత ఒకనొక రోజు 30 సంవత్సరాల వయసులో మరి తండ్రి చెప్పిన మాట, ఇప్పుడు 30 సంవత్సరాలు నీకు నిండింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి పరిచర్య చేయి అని చెప్పినప్పుడు ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు యేసు ప్రభు విషయంలో తండ్రి ఎంతగానో సంతోషంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. ఆమోసు విషయంలో కూడా దేవుడు అది రాయబడలేదు కానీ ఖచ్చితంగా మనసులో అది అనుకుని ఉంటాడు. ఆమోసు ఎంతో నాకు నమ్మకంగా జీవించాడు, నేను అప్పుడు ఆమోసు నేను వాడుకుంటాను. ఆమోసు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలీయులకు ప్రవచించమని చెప్పాడు. కానీ దురదృష్టకరమైన పరిస్థితి, ఆమోసు మాట వినలేదు. కానీ ఆమోసు ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్య నిలబడ్డాడు. దేవుడు ఇశ్రాయేలుని శిక్షించాలని చెప్పి కోరుకున్నాడు, కానీ ఆమోసు విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా ఆ శిక్షను ఆపివేసినట్టు, లేకపోతే కొన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు. ఆమోసు కాలంలో అది జరగలేదు, తర్వాత జరిగినట్టు మనం చూస్తాం. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తూ ఎవరన్నా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన ఆయన మరి గతించిన కాలంలో ప్రభా నాయన ఇశ్రాయేలీయులు ప్రభా మీకు ఎంతో వ్యతిరేకంగా జీవించినప్పటికీ ప్రభా మీరు మధ్యవర్తులు పెడుతూ వచ్చారు, వారి ద్వారా హెచ్చరిస్తూ వచ్చారు ప్రభా. వారు ఎంతో నాయన విరిగి నలిగి నాయన